ఒక మంచి సమయం చూసి అమ్మకు నేనే చెప్పేస్తాను. ఏంటిది అపర్ణలాగా ఉంది? ఎవరితను? ఏంటత్తయ్యా? ఓ ఇతనా, రాజేషు. రాజేషా? ఇతను నీకు తెలుసా? అదేంటి రాజ్యం అత్తయ్యా, వాళ్లకున్న వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మీకు తెలీదా? శృతి, ఏం కూసావ్? నువ్వురా, నీ పని చెప్తాను. రా అత్తయ్య. ఏం కూసావే నువ్వు? బుజ్జమ్మ, అక్షర, అందరూ రండి. అమ్మా, ఏమైందమ్మా? మళ్ళీ ఏం చేసిందండి? ఈ ఫోటో చూడండి. అపర్ణ పక్కనున్నది ఎవరు అంటే ఏదేదో పిచ్చి పిచ్చిగా వాగుతుంది. నా నోటితో కూడా చెప్పలేను. నోటితో చెప్పలేనిది చేత్తో చెప్పాలండి. అసలు నువ్వు మారవా? నీకు బుద్ధి రాదా? ఛీ! సరే సరే, ముందు ఇతను ఎవరో చెప్పండి. అమ్మా, అతను మా ఆఫీస్లో వర్క్ చేస్తాడు. యాక్చువల్లీ మేమందరం గ్రూప్ ఫోటో దిగామమ్మా. మరి వీళ్ళదే ఉంది? ఉందిగా ఇది. వీళ్ళదే క్రాప్ చేసి ఇచ్చి మీకు చూపించినట్టుంది. కాపురాలు కూల్చడం అంటే దీనికి సరదా. ఇవే పనులు చేస్తూ ఉంటుంది. వాళ్ళ నాన్నగారు తిట్టేది కూడా అందుకే. అమ్మా, నువ్వు సురేష్ మావయ్య మాటలు విన్నావు కదమ్మా? విన్నాను. ఇదేం బుద్ధి నీకు? చిచి! ఏం మాట్లాడుతున్నారు? గుయ్యన్న సౌండ్ తప్ప నాకేం వినిపించట్లేదే. ఇంతకీ ఏం చెప్పిందమ్మా? ఏదో వాగిందిరే, వదిలే. దాని పాపన అదే పోతుంది. రండి మొదలు పెడదాం. అక్షరం, నాకేం వినిపించట్లేదు. కాస్త నువ్వు ప్లీజ్ సెట్ చేయవా? నాకిప్పుడు వినిపిస్తుంది అక్షర. థ్యాంక్ యూ. ఇంకొకటి కావాలా లేదా పూర్తిగా సెట్ అయిందా? వద్దు వద్దు వద్దు, సెట్ అయింది. చాలా. మరి దీంతో సరిపెట్టుకుంటావా? ఇంకేమైనా చేసి వేరే ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? అంటే రాజ్యం గారికి తెలుసు ఎవరితో పెళ్ళయిందనేదే తెలీదు. ఇది చెప్పి ఏం సాధిస్తావు? ఒక్కటికే ఎలా అయిపోయావో చూసావుగా. ఇంకొకటి ఇస్తే
టోటల్గా బ్లాంక్ అయిపోతావు. నాకేమొద్దు, నేనేం అడగను. వచ్చామా వెళ్ళామా అన్నట్టుండు. అరవింద, అక్షర రండి. వస్తున్నాం అత్తయ్య గారు. వచ్చిన పని కాకుండా నేను ఎలా వెళ్తాను? 10 లక్షలు ఇస్తానందే, కానీ ఇప్పుడు నేనేం చేయలేనే. ఆ, రేష్మి ఏదైనా హెల్ప్ కావాలంటే అడగమంది కదా. ఎస్, ఫోన్ చేస్తాను. ఏమైంది? అది ఓ ఇతనా రాజేషు. ఇతను నీకు తెలుసా? వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మీకు తెలీదా? ఈ ఫోటో చూడండి. నోటితో చెప్పలేనిది చేత్తో చెప్పాలండి. నాకేం వినిపించట్లేదు, కాస్త నువ్వు ప్లీజ్ సెట్ చేయవా? వచ్చామా వెళ్ళామా అన్నట్టుండు. ఇది జరిగింది. ఏముంది ఇందులో? నువ్వు తన్నులు తినడం తప్ప యూనో. అరవింద్ మాటల్లో అయితే రాజ్యంకి తెలిసేలా లేదు. నువ్వే ఏమైనా చేయాలి రేష్మి. నేనా? అక్షర చెల్లి భర్త చనిపోయాడని చెప్పావు కదా. ఆ, అతని డెత్ సర్టిఫికేట్ పంపిస్తా. సూపర్ రేష్మి, పంపించు. నేనింక ఏమీ అడగకుండానే తెలిసిపోతుంది. ఇక కథ నేను నడిపిస్తాను. నువ్వు త్వరగా పంపు. సరే. హలో రే, నువ్వు అర్జెంట్గా ఒక పని చేయాలి. తీసుకోండి, వేయండి. అశ్విని గారు రండి. వస్తుంది ఆ తాళి తెంచేది. అపర్ణ గారు, అపర్ణ గారు, నేనేనండి. ఎవరు మీరు? మీ భర్త చనిపోయారు కదా, చనిపోయారు కదా, చనిపోయారు కదా. అతని ఒరిజినల్ డెత్ సర్టిఫికెట్ ఆ అబ్బాయి ఏమన్నాడు? నీ హస్బెండ్ చనిపోయాడా? చనిపోయాడా? ఇది డెత్ సర్టిఫికెటా? డెత్ సర్టిఫికెటా? నీకు ఇది వరకే పెళ్ళయిందా? పెళ్ళయిందా? మాట్లాడు, నిజం చెప్పు. రాజయ్య గారు, అదేంటి? ఇంకేంటి రాజ్యమత్తయ్యా? అపర్ణ ఇలా మౌనంగా ఉందంటేనే నిజమనే కదా అర్థం.
నేను చెప్తే నన్ను తిట్టారు కొట్టారు. దేవుడు అనేవాడు ఒకడుంటాడు కదా. కానీ వీళ్ళు అబద్ధాలాడి మిమ్మల్ని మోసం చేసి మీ అబ్బాయితో ఈ అపర్ణకి పెళ్లి చేశారని ఇలా నిరూపించాడు. ఏయ్, నీకేం తెలుసని వాగుతున్నావు? అసలు వీళ్ళ పెళ్లి ఎలా అయిందో నీకు తెలుసా? అసలు నా మీద అరుస్తున్నావేంటక్షరా? తెలుస్తుంది కదా, సరిపోదా? అపర్ణకి ఇదివరకే పెళ్ళయిందన్నది, భర్త చనిపోయాడన్నది, వీళ్ళకొక పాప కూడా ఉందన్నది అబద్ధం కాదు కదా, అబద్ధం కాదు కదా, అబద్ధం కాదు కదా. చెప్పు, ఇవన్నీ అబద్ధాలా? ఇవన్నీ మీరు మా రాజ్య అత్తయ్యకి చెప్పకుండా దాచారు. ఇప్పుడు ఆవిడకి తెలిసిపోయింది కదా. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం చేస్తారా? బయట ఎమ్మెల్యే కలెక్టర్ అని గొప్పగా చెప్పుకుంటూ మీరు చేసే పనులు ఇవా? బయట వాళ్ళకి ఎక్కడ న్యాయం చెప్తారు, ఇంట్లో చేసేది మాత్రం ఇంత అన్యాయమా? మమ్మల్ని కొంచెం చెప్పనివ్వండి. మేమేం అన్యాయం చేయలేదు. మరి ఇదేంటి? అది మీ అబ్బాయిని అడగండి. మా అపర్ణ మీ అబ్బాయిని ప్రేమించలేదు, తనే ప్రేమించాడు. మాకొక మాట కూడా చెప్పకుండా, అపర్ణని అడగకుండా, తన అంగీకారం కూడా లేకుండా నా చెల్లెలి మెడలో తాళి కట్టాడు. ఏరా, వాళ్ళు చెప్పేది నిజమేనా? అడిగేది నిన్నే, అవునా? అవునమ్మా. ఇందులో వీళ్ళెవరు తప్పు లేదు. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాను కదా, నువ్వు అందుకు ఒప్పుకోకుండా నా పెళ్లి పెట్టావు. నాకేం చేయాలో తెలియక గుళ్ళో తను కనిపిస్తే తను నన్ను ప్రేమిస్తుందనుకొని తను ఆపుతున్నా సరే తన మాట వినకుండా తాళి కట్టేశాను. అక్కడ అక్షర్ గారు వాళ్ళు కూడా లేరమ్మా, తర్వాతే వచ్చారు. తన గురించి ఏం తెలుసని అడిగి అప్పుడు నాకు ఇవన్నీ చెప్పారు. చెప్తే ఏంటి? అక్కడే తప్పు అని తాళి తెంచేయొచ్చు కదా. అది నీలాంటిది చేస్తుంది. తాడిని గౌరవించే ఏ స్త్రీ అలా చేయదు. అయినా కూడా మేము అప్పటికి ఇది తప్పనే చెప్పాము. అవునమ్మా, చెప్పారు. కానీ నేను ప్రేమించింది తనని, తన గతాన్ని కాదని, నేనే తనని వదులుకోలేనని చెప్పాను. మీరు అనుకుంటే ఎంత తప్పు ఒప్పైపోతుందా? నాకు చెప్పకపోవడం తప్పు కాదా? అసలోడే ఒప్పుకున్నాడు కదా, ఇక మీతో పనేంటి అని వీళ్లే వద్దనుంటారతయ్యా. ఇప్పుడు కొట్టానంటే ఇక్కడే చచ్చూరుకుంటావు. మీరసలు అలా ఎందుకంటున్నారు బావగారు? నార్మల్. తన నోరు మూయించడం కాదు, అడిగిన దానికి నాకు సమాధానం చెప్పండి. ప్రజలకు పాలన తీర్పులు అందించే మీరు ఎంత పెద్ద నిజాన్ని నాకు చెప్పకపోవడం తప్పు కాదా? ఇది కరెక్టా? రాజ్యం గారు, అశ్విన్ అపర్ణ మెడలో తాళి కట్టిన రోజే మీకన్నీ చెప్పాలని మేం చెప్పాము. కానీ అశ్విని మీకు అప్పుడే తెలియకూడదు, మీరు దాన్ని తట్టుకోలేరని మేమెంత వాదిస్తున్నా కూడా మమ్మల్ని బతిమాలి తనే మీకు చెప్తాను అని మమ్మల్ని నొప్పించాడు. చెప్తే వినేస్తారా? ఒక పక్క మీరు కుదిర్చిన పెళ్లి ఆగిపోయిన బాధలో ఉన్నారని, ఇది చెబితే విని మీ గుండె ఆగిపోతుంది అని చెప్పాడండి. ఏం చేయమంటారు? వినొద్దా? మీరు పోతే పోయారనుకుని మీకు చెప్పమంటారా? చెప్పండి. ఆ రోజే కాదు రాజ్యం గారు,
4 రోజుల్లో మీకు చెప్తానని తను అనడం వల్లే మేం ఆగాము. రోజు దీని గురించి అడుగుతూనే ఉన్నాం కూడా. అంతెందుకు, ఇప్పుడు ఇంతకు ముందు కూడా అడిగాము. మేమైనా మీకు చెప్తామంటే చెప్పనివ్వలేదు. అప్పుడు కూడా వద్దు, నేనే చెప్తాను అని చెప్పాడు. మేం ఇంకేం చేయాలి? అబద్ధాలు ఆడడం, ఒకరిని మోసం చేయడం మా ఉద్దేశం కాదండి. అవునమ్మా, తప్పు వాళ్ళలో ఎవరిది లేదు. తప్పంతా నాదే. నేను నీకు చెప్దామనే మా ఫ్రెండ్ గురించి అని చెప్పి చూశాను. నువ్వు వినకపోయేసరికి ఆగిపోయాను. చేసింది తప్పనేగా నాతో చెప్పలేకపోతున్నావు? అదేగా. అది కాదమ్మా, నేను తప్పు చేయలేదు. నా మనసుకు నచ్చిందే చేశాను. ఒరే పిచ్చోడా, పెళ్ళే ఈ పాపున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకు కాదమ్మా? కలవాల్సింది 2 మనసులు, వాళ్ళ గతాలు కాదు. బాగుంది కలెక్టర్, చాలా బాగుంది. వీడెప్పుడు ఈ తల్లిని ఎదిరించిందే లేదు. అంతా మీ ప్రోద్బలమే, మీ ధైర్యమే. అలా మిమ్మల్ని దూరం చేయాలన్న దురుద్దేశమే మాకుంటే మీరు ఈ రోజు ఇక్కడికి రావాలని నేను పట్టుపట్టేదాన్నే కాదు. ఇది నిజమైతే ఆ రోజు కనిపించిన పాప అపర్ణ కూతురే కదా. మీ అమ్మాయి అని మీరెందుకు అబద్ధం చెప్పారు? చెప్పండి. అశ్విన్ గారే ముందు తను నా కూతురు అని మీకు చెప్పడం వల్లే, నన్ను చెప్పొద్దు అని బతిమాలడం వల్లే నేను అలా చెప్పాల్సి వచ్చింది. అవునమ్మా. వీడొకడు అవునమ్మా అవునమ్మా అంటూ ఉంటాడు. ప్రతి దానికి మీ దగ్గర జవాబులున్నాయి. తప్పు జరగని వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉంటాయండి. సరే, వీడు తాళి కట్టినప్పుడు మీరది తప్పు అని వాదించారు. నా అంగీకారం కూడా తీసుకోవాలని మీరు చెప్పానన్నారు కదా. ఈ రోజు నాకు ఎలాగో తెలిసింది, ఈ పెళ్లికి నా అంగీకారము లేదు, నాకిష్టమూ లేదు. జరిగింది ఒక పీడకలని మర్చిపోండి. ఈ పెళ్ళే జరగలేదనుకోండి. ఇది నాకు 10 లక్షలు వచ్చేలా చేసేది. రాశ్విన్, ఎప్పటికీ మించిపోయిందేం లేదు. నీకు తనకి ఏ సంబంధం లేదు. వచ్చాయి. అమ్మా, తను కావాలని కోరుకుంది, తాళి కట్టి భార్యం చేసుకుంది. సంబంధం లేదని వదిలేసి రావడానికి కాదు. రాజు, పిల్లల ఇష్టాల్ని కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళకి పెళ్ళి అవ్వాలనుంది, అయ్యింది. అది దైవాధీనం. మీరు అనుకోలేదు, మేము అనుకోలేదు. జరిగిందేదో జరిగిపోయింది. ఆ జరిగిన దాన్ని మనం గౌరవించాలి. మీ అంత పెద్ద మనసు మాది కాదు. నేను నా కొడుకు జీవితాన్ని కోరుకుంది ఇలా కాదు. అమ్మా, జీవితాన్ని ఎంచుకోవాల్సింది నేను, నీ కోరిక కాదు. నా ఇష్టాన్ని చూడాలి. నేనిక చూడబోయే అమ్మాయి నువ్విష్టపడే అమ్మాయి అవుతుందిరా. అమ్మ చెప్తున్నారు కదా అశ్విన్, రా. భర్త చనిపోయిన తను నీకెందుకు? హే, అసలు నా చెల్లెలి సౌభాగ్యాన్ని తుడిపేసిందే నువ్వే. దాని జీవితాన్ని చీకటి చేసింది నువ్వే. ఇంకా వాగుతున్నావా? అసలు నేను అన్నది అది కాదు అక్షరా. అశ్విన్, వాళ్ళ గొడవేదో వాళ్ళు పడతారు. నువ్వు పద. తనని వదిలి నేను రానమ్మా. అంటే నా మాట కన్నా నాకన్నా తినే నీకెక్కువైపోయిందా? తనకి నేను మాటిచ్చానమ్మా, జీవితాంతం ఎట్టి పరిస్థితుల్లో తనని వదలనని, తనకే కష్టం రాకుండా చూసుకుంటానని బాధ పెట్టనని. ఆ ప్రమాణం కూడా నాకు ముఖ్యమైన. అయితే తినని వదులుకోను అంటావు. నువ్వు తనని పాజిటివ్గా చూస్తే నీకు ప్యూర్గానే కనిపిస్తుంది. ముందు నేను అడిగిన దానికి మాత్రమే చెప్పు. నువ్వు అదే మాట మీద ఉంటే రానని చెప్పు.
నిజంగా నాకు నువ్వు కావాలమ్మా. అందుకే నీకు చెప్పాలని ఎన్నో రోజులుగా నేను మదన పడుతున్నాను. వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను, తనని బాధ పెడుతున్నాను. ఆ గొడవ నాకు వద్దు అనుకోనుంటే ఎప్పుడో చెప్పి నువ్వు ఒప్పుకోకపోయినా వేరే కాపురం పెట్టేసేవాణ్ణి. అది నాకు లేదు కాబట్టే నీకు చెప్పి నిన్ను ఒప్పించాలనే ఉన్నాను. ఇప్పుడు ఇంకా అదే చేయాలి. మొండి వైఖరితో కాదు రాజ్యం గారు, కాస్త పెద్ద మనసుతో ఆలోచించండి. తిని మంచి మనసు గ్రహించే మేం ఆశీర్వదించాల్సి వచ్చింది. మీ దీవెనలు కూడా వాళ్ళకివ్వండి. లేకపోతే చెప్తున్నాడుగా, మిమ్మల్నే వదులుకుంటాడు. నేను చెప్పాల్సింది చెప్పానమ్మా. ఇక నీ ఇష్టం.